అందరికీ నమస్కారం. గత 10 సంవత్సరాలుగా ఉత్తరాంధ్ర ప్రజల కలలుగా ఉన్నటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం కల నేటితో నెరవేరింది. ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఈ విమానాశ్రయానికి ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది. ఆగస్టు 17 నుంచి అంటే ఈ నెల 17 నుంచి విమాన సర్వీసులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఆల్రెడీ ఈ నెల 17 నుంచి భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని వాళ్ళ లిస్టులో చేరుస్తూ కొన్ని ఎయిర్లైన్స్ ఆల్రెడీ ఇప్పటికే షెడ్యూల్ కూడా ప్రకటించాయి. 17వ తారీఖు నుంచి సో అటు విజయవాడకి అలాగే హైదరాబాద్తో పాటు మరికొన్ని ప్రాంతాలకు ఆల్రెడీ షెడ్యూల్ కూడా విడుదల చేయడం జరిగింది. దాదాపుగా నరేంద్ర మోదీ గారు ఈ రోజు కార్యక్రమంలో 2.5 గంటలకు పైగా ఆ విమానాశ్రయంలో అయితే స్పెండ్ చేయడం జరిగింది. ఆ మాట్లాడటం కావచ్చు, ఆ తర్వాత విమానాశ్రయాన్ని పరిశీలించడం కావచ్చు, అలాగే చంద్రబాబు గారు కూడా బొబ్బిలి వీణను పెద్ద వీణను నరేంద్ర మోదీ గారికి అయితే కానుకగా ఇవ్వడం జరిగింది సభ వేదికగా. సో నరేంద్ర మోదీ గారు కూడా అబ్బురపోయారు. ఆ వీణను చూసి ఒకసారిగా అబ్బురపోయి చంద్రబాబు గారితో నవ్వుతూ మాట్లాడినటువంటి పరిస్థితి. మొత్తంగా చిరకాల వాంఛగా ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ప్రజల కళ, అలాగే ఆంధ్రప్రదేశ్కు దిక్చూసిగా ఉన్నటువంటి భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అయితే అధికారికంగా నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభోత్సవం చేశారు. మొత్తానికి రాజకీయ పార్టీలు అటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇటు వైసీపీ కావచ్చు, మా క్రెడిట్ అంటే మా క్రెడిట్ అని చెప్పి ఎవరి కాళ్ళు క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గురించి మనం ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాం. వైసీపీ హయాంలో దాన్ని ఏ రకంగా విమర్శించారు అనేది ఒక స్పెషల్గా వీడియో చేసి ఆయన మాట్లాడిన ప్రతి మాటను ఆధారాలతో సహా మనం ఒక వీడియో కూడా చేయడం జరిగింది. సో అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాదే క్రెడిట్ అని చెప్పడం అనేది విచిత్రంగా ఉంది. ఇంకో విచిత్రం ఏంటో తెలుసా, ఈరోజు మొత్తం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం దాదాపుగా ఒక 15-20 న్యూస్ ఛానల్స్ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కవర్ చేస్తుంటే ఒక సాక్షి మాత్రం ఈ భోగాపురం విమానాశ్రయాన్ని కవర్ చేయట్లా. నరేంద్ర మోదీ గారి ప్రోగ్రాంను కవర్ చేయకుండా వాళ్ళు వేరే ప్రోగ్రాంలు పెట్టుకున్నారు. మరి నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారే మొత్తం తీసుకొచ్చారు, విమానాశ్రయానికి చంద్రబాబు పాత్ర ఏమీ లేదు అని చెప్పుకున్న వాళ్లే ఈరోజు ఆ విమానాశ్రయానికి సంబంధించి ఆ న్యూస్ మొత్తం దేశం మొత్తం ఈరోజు దాని గురించి మాట్లాడితే ఒక సాక్షిలో మాత్రం మాట్లాడలేదు. కాబట్టి దాని క్లిప్ ఒకసారి మీరు చూడండి. చూసారా క్లిప్పు? అలా ఎంత చక్కగా మీరు క్లిప్పుల్లో చూడండి. మిగతా అన్ని కూడా ఈ భోగాపురం విమానాశ్రయాన్ని కవర్ చేస్తున్నాయి. ఒక సాక్షి చూడండి, కరెక్ట్గా సాక్షి మాత్రం వేరే న్యూస్. మొత్తం ఎపిసోడ్ అంత వరకు కూడా సాక్షి అలా దానికి కవరేజే ఇవ్వలేదు. పైగా క్రెడిట్ మొత్తం మాదేనని చెప్పుకునే ప్రయత్నం చేశారు. అంటే వాస్తవానికి దీనికి 2015లో మొదటగా అనుమతులు ఎయిర్లైన్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అనుమతులు తీసుకొచ్చింది చంద్రబాబు గారు. ఇది 2015 జూన్లో జరిగింది. అలాగే 2017లో చంద్రబాబు గారు పర్యావరణ అనుమతులతో పాటు బిడ్డింగ్ ప్రక్రియ కూడా మొదలుపెట్టారు. ఇది కూడా ఆయన హయాంలోనే జరిగింది. 2019లో చంద్రబాబు గారు అధికారికంగా భోగాపురం మండలం దెబ్బపాలెంలో ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని చేశారు. అలాగే కోర్టులో వేసినటువంటి అనేక కేసులు, అంటే కొన్ని కేసులు జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా క్లియర్ అయ్యాయి, కానీ అసలు కేసులు వేసిందే జగన్మోహన్ రెడ్డి హయాంలో. ఆ అనేక కేసులను చంద్రబాబు గారు క్లియర్ చేసి గ్రౌండ్ క్లియరెన్స్ తో పాటు, కేంద్ర అనుమతులతో పాటు, పర్యావరణ అనుమతులతో పాటు కోర్టులో ఉన్నటువంటి ఆంక్షలన్నిటినీ కూడా చంద్రబాబు గారి హయాంలో ఎత్తేసారు. అలాగే భూసేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దాదాపుగా 80% భూమి సేకరించి వారికి పరిహారం చెల్లించింది కూడా చంద్రబాబు గారి హయాంలోనే. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే బిడ్డింగ్ ప్రక్రియ అప్పటికే ప్రారంభమైంది. జిఎంఆర్ అప్పటికే బిడ్డింగ్ ప్రక్రియ లైన్లోకి వచ్చింది. బట్ ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఏదైనా ఉందంటే ఆ బిడ్డింగ్ని జిఎంఆర్కి ఇవ్వటం, ఆ జిఎంఆర్ కంపెనీకి ఆ బిడ్డింగ్ ఇవ్వటం మాత్రమే జగన్మోహన్ రెడ్డి చేశాడు తప్ప మిగతావన్నీ కూడా తెలుగుదేశం పార్టీ హయాం. ఈవెన్ రన్వే పూర్తి చేయడం దగ్గర మొదలుపెట్టి ఇప్పుడు డ్రైనేజీ వ్యవస్థ వరకు అనేక అంశాలు మళ్ళీ కూటమి వచ్చిన తర్వాత చేసింది. ఇక్కడ కూటమికి కలిసి వచ్చింది ఏంటంటే పౌర విమానయాన శాఖ రామ్మోహన్ నాయుడు గారికి రావడం. అంటే కూటమి పొత్తులో ఉంది కాబట్టి, ఎన్డీఏలో పొత్తులో ఉంది కాబట్టి అందులో భాగంగా ఈ విమానయాన శాఖ ఏదైతే ఇచ్చారో అది మన రాష్ట్రానికి వరంగా మారింది. చంద్రబాబు గారు దాన్ని ఉపయోగించుకుని పనులను వేగవంతంగా చేశారు. పైగా ఇది అంతర్జాతీయ విమానాలకు అలాగే టెక్నాలజీకు ఏమాత్రం తీసిపోని విధంగా గంటకు 270 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీసిన
దానికి చెక్కు చెదరదు. అలాగే 24 గంటల్లో 27 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసినా కానీ అక్కడ చుక్క నీరు నిలబడదు. అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద విమానాలైనటువంటి బోయింగ్ లాంటి విమానాలు దిగటానికి కూడా ఇబ్బంది లేకుండా 45 మీటర్ల వెడల్పు ఉన్నటువంటి దాదాపుగా 4 కిలోమీటర్ల రన్వే పొడవు ఉన్నటువంటి 2 రన్వేలను కూడా, అంటే ప్రపంచంలోని ఏ విమానమైనా సరే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవడానికి అవకాశం ఉంది. సో అలాగా దీన్ని నిర్మించడం జరిగింది. అంటే ప్రస్తుత టెక్నాలజీని ఉపయోగించి అత్యంత విలువ కలిగినటువంటి టెక్నాలజీతో ఈరోజు దాన్ని నిర్మించారు. దీనికి సంబంధించి నిన్న ప్రారంభోత్సవానికి సంబంధించి ఒక గిన్నీస్ రికార్డు కూడా సాగింది. ఏదైతే ఆ గిరిజన నృత్యం దింసా ఉందో ఆ దింసా నృత్యాన్ని దాదాపుగా 13,000 మందితో చేయటం, అదే ఆ దింసా నృత్యాన్ని ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఎవరైతే ఈ గిన్నీస్ బుక్ రికార్డు బృందం ఉందో వాళ్ళు పరిశీలించి దాన్ని గిన్నీస్ బుక్ రికార్డుగా గుర్తించి నిన్న ఆ సర్టిఫికేట్ను కూడా మంత్రి సంధ్యా రాణికి అలాగే అధికారుల చేతులు కూడా పెట్టడం జరిగింది. అంటే విమానాశ్రయ ప్రారంభోత్సవం సందర్భంగా ఒక గిన్నీస్ రికార్డు కూడా ఆంధ్రప్రదేశ్ నెలకొల్పింది. అది కూడా గిరిజన నృత్యానికి గిన్నీస్ రికార్డు రావడం అనేది చూడండి. ఈరోజు అంటే మొత్తం కూడా ఒక సాంప్రదాయ పద్ధతిలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అన్నీ కూడా ఉట్టిపడే విధంగా మీరు ఎయిర్పోర్ట్ లోపల కూడా చూడండి, ఆ స్క్రీన్ మీద ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టూరిజం కావచ్చు, అలాగే ఎండోమెంట్కి సంబంధించి కావచ్చు, అనేక విషయాలను ఆ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నారు. అలాగే లోనకి వెళితే మనం భోగాపురం అంతర్జాతీయ లోనకి వెళ్ళే వరకే మనం ఆంధ్రాలో ఉన్నాం అనిపిస్తుంది. లోనకి వెళ్ళిన తర్వాత మనం ఏదో ఫారిన్ కంట్రీలోనే ఏదో అభివృద్ధి చెందిన దుబాయ్లో లేకపోతే సింగపూర్ అలాంటి ఫారిన్ కంట్రీలో ఉన్న ఫీల్ కలుగుతుంది. ఆ విమానాశ్రయం ఎటు చూసినా కానీ అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించారు. చూస్తేనే కనీసం చూడటానికైనా ఒకసారి వెళ్ళాలనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే, ఎవరైతే రైతులు భూమి ఇచ్చారో భూములు ఇచ్చిన రైతులందరికీ కూడా ఈ రోజు వివిఐపి పాసులు ఇచ్చి వాళ్ళని వివిఐపి గ్యాలరీలో కూర్చోబెట్టడం జరిగింది. ఇది కూటమి ప్రభుత్వం వారికి ఇచ్చినటువంటి గౌరవం. అలాగే ఎవరైతే భూములు ఇచ్చారో ఆ రైతులందరికీ కూడా ఒకసారి విమాన ప్రయాణాన్ని ఉచితంగా కల్పించాలని చెప్పి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. దీనికి అధికారులు ఆల్రెడీ ఏర్పాట్లు కూడా చేశారు. ఆ రైతులందరినీ కూడా ఒకసారి హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి తీసుకువచ్చి శంషాబాద్ విమానాశ్రయం కట్టకముందు ఎలా ఉంది, ఇప్పుడు విమానాశ్రయం చుట్టూ వచ్చినటువంటి డెవలప్మెంట్ ఎలా ఉందనేది ఆ రైతులకు చూపించాలని కూడా చంద్రబాబు గారు చెప్పారు. అంటే రేపటి రోజున ప్రస్తుతానికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం మాత్రమే ఉంది, అక్కడ చుట్టుపక్కల ఏమీ లేవు. కానీ రేపటి రోజున దాని పక్కన రాబోయే డెవలప్మెంట్ ఎలా ఉంటుంది అనేది కూడా చంద్రబాబు గారు చూపించడం కోసం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా ఉచితంగా ఒకసారి ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలన్నారు. సో చంద్రబాబు అంటే ఎంత గౌరవం ఇస్తున్నారు రైతులకు అనడానికి ఇదే ఒక ఉదాహరణ. సో రైతులను ఏమాత్రం తీసేయలేదు. వాళ్ళకి వివిఐపి పాసులు ఇచ్చి మొదటి గ్యాలరీలో కూర్చోబెట్టారు. అలాగే ఒకసారి ఉచిత విమాన ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. అన్ని రకాలుగా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే ఈరోజు వాళ్ళ త్యాగమే అంతర్జాతీయ విమానాశ్రయం. సో ఇది దాని బీచ్కు ఒడ్డున ఉంటుంది కాబట్టి, సముద్రపు ఒడ్డున ఉంటుంది కాబట్టి ఎగిరే చేప దీని ఆకారం కూడా ఎలా ఉంటుందంటే అది పూర్తిగా చేప కాదు, రెక్కలు విప్పిన చేప ఏ విధంగా ఉంటుందో ఆ టైపు ఆకృతిలో దీన్ని అయితే నిర్మించడం జరిగింది. దీని షేప్ కూడా ఇతర విమానాశ్రయాలకు కొంచెం భిన్నంగా ఉంటుంది. మొత్తంగా గతంలో చంద్రబాబు గారు హైదరాబాద్ పెట్టుబడులు తేవాలని చూసినప్పుడు మీకు ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం లేదు కదా, కనెక్టివిటీ ఎలా కుదురుతుందని చెప్పి ఒక 25-30 ఇయర్స్ బ్యాక్ చంద్రబాబు గారిని అడిగేవాళ్ళట పెట్టుబడిదారులు. ఆ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పాడు. సో ఇప్పుడు అదే విధంగా చంద్రబాబు గారు అలాంటి పరిస్థితి రాకుండా ఆంధ్రప్రదేశ్తో అంతర్జాతీయ కనెక్టివిటీ చేయడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రపంచవ్యాప్తంగా అనేక విమాన సర్వీసులు మన అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం నుంచి బయలుదేరి వెళ్ళబోతున్నాయి. అక్కడ నుంచి బయలుదేరి భోగాపురం రాబోతున్నాయి. ఇది ఖచ్చితంగా ఉత్తరాంధ్ర ప్రజలకే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా గర్వకారణంగా చెప్పుకోవచ్చు. మొత్తంగా ఏదైనా కేంద్ర ప్రభుత్వ సహకారం, రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధితో ఈ రోజు చంద్రబాబు గారు ఇచ్చిన మాట ఎన్నికల సమయంలో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పూర్తి చేసే బాధ్యత మాది అని చెప్పడం. అశోక్ గజపతిరాజు గారు కూడా పాపం దీనికి చాలా కృషి చేశారు. అప్పట్లో గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు కూడా అప్పుడు మనకి అశోక్ గజపతిరాజు గారు ఆ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలోనే దీని అనుమతులు కావచ్చు, క్లియరెన్స్లు కావచ్చు, పర్యావరణ అనుమతులు కావచ్చు, ఇవన్నీ కూడా ఆ రోజుల్లోనే మనం తెచ్చుకోవడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది ఏమీ పెద్దగా లేదు, ఏది జిఎంఆర్కి ఇవ్వటం తప్ప. ఒక రకంగా ఆయనే గతంలో వ్యతిరేకించాడు, మనం ఒక సపరేట్ వీడియో కూడా చేశాం. సో మొత్తంగా ఏదైనా ఉత్తరాంధ్ర ప్రజల కలే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల కళ నెరవేరిందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఇది రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధికి ఒక చిహ్నంగా మారుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు అనేది ఇప్పుడు రాష్ట్ర ప్రజల అభిప్రాయం. సో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా మీరేమనుకుంటున్నారు, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.